వింతగా, చూడ్డానికి గమ్మత్తుగా, ఎవరూ చేయలేనంత కొత్తగా, అందరినీ అలరించడానికి సరికొత్తగా మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఇవాళ రిసెప్షన్ సార్. హలో, అరే ఆర్కెస్ట్రా తొందరగా వచ్చేయండి. ఏంటి ఎక్కుతారని ఇంకో దానికి వెళ్ళిపోయారా? ఊరు ఎలా రా, మా ఆవిడ సంగీతం ప్రాణం నన్ను చంపేద్ది. హలో 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 సార్, ఎవరే మీరు? నమస్తే అండి. అదే మీరు ఫోన్ లో మాట్లాడితే వింటున్నాం, మీరు ఏదో ఆర్కెస్ట్రాలో హ్యాండ్ ఇచ్చారే నాకు. బాబు సార్, మాది ఒక కొత్త ఆర్కెస్ట్రా ఉంది సార్, మీరు అవకాశం ఇస్తే ఎంత తీసుకుంటారు? మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాం సార్. లక్షిస్తా. లక్షణంగా పాడుతాం. బ్రహ్మాండంగా ఉందయ్యా, స్టార్టింగ్ నుంచి చంపేయారు. మొదలు పెట్టండి. మొదలు పెడతాం సార్. ఒకసారి ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాబు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ, మరి అలాగే ఈ రోజు పెళ్లి చేసుకుని ఒకటవబోతున్న జంట ఈ కీర్తి శేషులు ఇద్దరు కూడా. నా పేరు శేషు, దాని పేరు కీర్తి. పంపించేశాడు అప్పుడే. పర్వాలేదు సార్, కీర్తి శేషులు ఇద్దరు కలకాలం ఉండాలని కోరుకుంటూ ముందుగా మా ఆర్కెస్ట్రా బృందాన్ని మీకు పరిచయం చేస్తాను. ఓకే. ఈయన పేరు మిక్కీ జే కార్పొరేటర్. అదేంట్రా, మిక్కీ జై మేయర్ కదా? ఆయన మేయరు, ఈయన కార్పొరేటర్ అండి. వాళ్ళిద్దరు కూడా మిస్టర్ వికార్ అండ్ మిస్టర్ బికార్, కోరస్ సింగర్స్. ఎలా ఉన్నారు సార్? వీక్ గా ఉన్నారు. ఈయన మా ఆర్కెస్ట్రాకి గుండికాయ అండి. ఇతని పేరు ఒడిపత్రియానా అంటే వీళ్ళ ఇంటి పేరు ఓడిపా అండి, ఆడి పేరు తుర్ర అండి. సార్, మీ ఇద్దరు కూర్చుంటే ముందుగా మీరు మేడం గారికి ఏదైనా పాట డెడికేషన్ చేయాలనుకుంటున్నారా? ఏ పాట కావాలి? ప్రియతమా ప్రియతమా. పెర్ఫార్మెన్స్ మీరు చేయొద్దండి, మేము చేస్తాం. ఏంట్రా సంతలో కుక్కలేసినట్టు ఏంట్రా ఇది? బహు బహు ఏంట్రా ఆ పాట పాడమంటే? ఆ పాటను అలాగే అందరూ పాడేస్తారు, ఎవరన్నా పాడుతారు. వెరైటీగా ఉంది, అందుకే వెరైటీగా పాడాం సార్ మేము. ఒరే, ఇలాగ నీట్గా ఇంకో పాట పాడి మంచిది. మీరు కూర్చోండి. 246418. నో 2/4/3. ఏంట్రా లెక్కలేసుకుంటున్నారు? లెక్కలు కాదు సార్, టీలు ఆర్డర్ ఇచ్చుకుంటున్నాం. ఏ పాట కావాలి? ఇంకేం 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 మేము ఇస్తాం. ఓకే. ఏ జంతు పాట ఇది ఇప్పుడు? ఏం పోవురా మంచి పాటలు పాడమంటే? పాటలు పాడుతున్నాం కదా సార్. ₹1,00,000 అంతకంటే వస్తాయంట్రా. ఒరే, మంచి పాట ఒకటి పాడండి రా. మీకు మంచి పాట కావాలంతే కదా సార్. మీరు ఫీల్ అవ్వకుండా కూర్చొని చెప్తాను. బహు బహులు తీసేసి పాడండి రా. ఓకే. వీళ్ళని అభినందిస్తూ రంగస్థలం చిత్రం నుంచి బాగుంది. ఓ చక్కటి పాటను వీళ్ళకి మేము మంచి పాట. ఇస్తున్నాం. ఈ పాటలు వద్దు, ఏమొద్దు. ఆ మిమిక్రీ అన్నారు కదా చేయమని. ఎవడు మిమిక్రీ ఆర్టిస్ట్? ఇదిగో సార్ మిమిక్రీ భయంకర. మిమిక్రీలో కూడా ముందుగా మనం ఎంతో మంది సినీ నటులు అనుకరిస్తూ ఉంటాం, అది అందరూ చేసే పనే. మరి వారి ఇంట్లో కుక్కలు ఎలా ఉంటాయని మళ్ళీ కుక్క ఏంట్రా? అన్ని కుక్కలు. ఇప్పుడు మనందరికీ తెలిసిన గొప్ప నటుడు ఉన్నారు, ఛాయాజీ షిండే గారు. ఛాయాజీ షిండే గారి ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది? బాబా ఆ? బాబా 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 బాబా. పక్కింట్లోనే ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, వారి ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది ఇప్పుడు? బావ్. బావ్ బాబా 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 బాబా. మరి ఈ కుక్క ఎంత అద్భుతంగా అరిచినప్పుడు ఆ పక్కింట్లోనే జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ కుక్క మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? జయప్రకాష్ రెడ్డి గారి ఇంట్లో కుక్క ఎలా అరుస్తుంది? జేపీ గారు.
కుక్కలో మాట్లాడుకున్నప్పుడు వెనక వీధిలోనే సాయి కుమార్ గారు ఉంటారు, వాళ్ళ ఇంట్లో కుక్క ఎందుకు కూరుకుంటుంది? బోబో 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 బోబో. మీ ఆర్కెస్ట్రా పేరేంట్రా? గ్రాసీ ఆర్కెస్ట్రా సార్. గ్రాస్ అంటే ఏంటి? గ్రామసింహం ఆర్కెస్ట్రా. అంటే కుక్క. తప్పు నిజం కొడతా. ఇవ్వండి, అవసరం లేదు. లేదు, ఇంకో మంచి ఐటమ్ ఉంది సార్, మీకు వినిపిస్తారు. మరి అందులో కుక్కలు ఉంటాయా? రావు సార్. ఓకే అయితే. आज शाम नागी के शादी के लिए एक अच्छा तोहफा दिएगा। వాహ్ వాహ్. నాగికి నేడే పెళ్ళి, వాహ్ వాహ్. భోజనంలో ఉంది కిళ్ళి. అరే వా. ఆహా. ముఖము చూస్తే గండు పిల్లి, మనసు చూస్తే గుండు మల్లి, పత్తాకి బోల్తి ఆకు, నాగిగాడు ముదురు టేకు. ఏయ్! చాకు. పెళ్ళయ్యాక దిగుద్ది మేకు. పత్తాకి బోల్తే ఆకు మా నాగి ముదురు టేకు. పత్తాకి బోల్తి ఆకు, మా నాగి ముదురు టేకు. పత్తాకి బోల్తే ఆకు మా నాగి ముదురు టేకు. నేనే పెద్ద టేకు, నేనే పెద్ద టేకు, నేనే. ఏయ్, చెయ్. అబ్బా, మీరు నాగట్టుకుంది. సరిగ్గా పాడండి రా. ఓకే ఓకే బాయ్ సాబ్, కూర్చోండి. ఏ మేడం के लिए చావల్ కి బోల్తి బియ్యం, వా. నాగి పెళ్ళం పెద్ద దెయ్యం. చావల్ కి బోల్తి బియ్యం, నాగి పెళ్ళం పెద్ద దెయ్యం. చావల్ కి బోతే బియ్యం, నాగి పెద్ద దెయ్యం. చావల్ కి బోతే బియ్యం, నాగి బెల్లం పెద్ద దెయ్యం. చావల్ కి బోతే బియ్యం, నాగి బెల్లం పెద్ద దెయ్యం. నా బెల్లం పెద్ద దెయ్యం, నా బెల్లం పెద్ద దెయ్యం, నా బెల్లం పెద్ద దెయ్యం, బెల్లం పెద్ద దెయ్యం. అయ్ బాబోయ్! 50 లక్షలు యాభైనా అన్నం తెలుసు కానీ మంచి ఆర్కెస్ట్రా పెట్టచ్చు. సారీ సారీ. अब दे दूंगा अच्छा तोहफा आपके लिए साहब। గురుగారు, ఆ బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చేస్తే తీసుకుని వెళ్ళిపోతాం సార్. ఈ అబ్బా. ఆకా నువ్వు కేకా ఆకా నువ్వు కేకా. ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇలాంటి ఆర్కెస్ట్రా పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది బాబు గారు. నాకు ఆ కుక్కలాగా పాడటమే నాకు అసలు కొత్తగా అనిపించింది. ప్రముఖ ఆర్టిస్టుల ఇళ్లలో కుక్కలు కూడా ఎలాగ ఆకా నువ్వు కేకా బాగా చేసావు శాంతి కుమార్, బాగా అటెండ్ చేశారు. గుడ్. ఆకా